సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈ విజయం ఒక ముఖ్యమంత్రిగా గెలుపు మన విజయం. ఈ గెలుపు ముఖ్యమంత్రిగా గెలుపు కాబట్టి మనము నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మోదీ గారి యొక్క నమ్మకాన్ని పాలమూరులో నన్ను ఆశీర్వదించి అభ్యర్థిగా మీ ముందుకు పంపించిన నేపథ్యంలో మీరందరూ కూడా ఆదరించి ఆశీర్వదించి మరి తప్పకుండా మన గెలుపు రేపు మాకు మలుపు కావాలని ఏదైతే ఆశించి మీరు గెలిపిస్తుందో మీ అందరికీ కూడా అక్కలకు తమ్ములకు అన్నలకు చెల్లెలకు నన్ను నా గెలుపు కోసం అహర్నిశలు అభిమానించినటువంటి కార్యకర్తలకు ఇక్కడ వాళ్ళ ఓట్లు లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ బంధువులకు వాళ్ళ స్నేహితులకు మరి గెలిపించాలని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కార్యకర్తలకు అభిమానులకు మోదీ గారి యొక్క అభిమానులకు యువకులకి ముఖ్యంగా యువత నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని యువకులు అహర్నిశలు పోరాటం చేసి ఈ యొక్క గెలుపును అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలమూరు ప్రజలు ఏ విశ్వాసంతో నన్ను గెలిపించిందో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తూ పాలమూరుని అభివృద్ధిలో విద్యాపరంగా వైద్యపరంగా తాగునీటి పరంగా రోడ్లే కానీ రైల్వే మార్గాలే కానీ అన్ని రంగాల్లో యొక్క పాలమూరు జిల్లాని అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి కోసం ఆరాటపడేటటువంటి అరుణమ్మకు మరి మీరందరూ ఆశీర్వదించి గెలుపు అందించిన నేపథ్యంలో ఈ జిల్లాలో అహర్నిశలు ప్రజల యొక్క అభివృద్ధి, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఈ జిల్లా యొక్క అభివృద్ధికి నా యొక్క సర్వశక్తులను బట్టి మరి పూర్తిగా పనిచేస్తానని మీకు అందరూ కూడా మరోసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు మరి నా ఓటర్లకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మరోసారి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సర్టిఫికేట్ తీసుకోవాలి. లోపల సర్టిఫికేట్ తీసుకోవాలి. చాలా మంది బయట ఉన్నారు, ఎదురు చూస్తున్నారు చాలా సేపటి నుంచి బయటకు వచ్చినా మిమ్మల్ని కలవడానికి. ఇప్పుడు మనం సర్టిఫికేట్ తీసుకొని రావాలి కాబట్టి లోపలికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ వస్తా బయటికి. అందరూ ఎవరు ఊళ్ళో పాల్గొండి, మీ ఊళ్ళలో మీరు సెలబ్రేట్ చేయండి. తర్వాత ఈ యొక్క ఎన్నికల కోడ్ తర్వాత ఏ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు అక్కడ మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నామని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా భారత్ మాతాకి